ఒక నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి మంచివాడని అతని మాట తీరును బట్టి, అతని ప్రవర్తనను బట్టి, అతను ఇంతకు ముందుకు పరిపాలించిన విధానాన్ని బట్టి నిర్ణయిస్తాం. కానీ అభంశుభం తెలియని నిరక్షరాస్యులైన ప్రజలు నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి యొక్క తెల్ల చొక్కా జేబు వెనుక దాగి ఉన్న పచ్చ నోటును పసిగట్టి ఆ నాయకుడు మంచివాడని నమ్ముతున్నారు. అదేవిధంగా పొద్దస్తమానం కాయకష్టం చేసే సామాన్య ప్రజలు సాయంత్రం అయ్యాక మద్యం సేవించి వారి యొక్క అలసటను తీర్చుకునే అలవాటులో ఉంటారు. అలవాటును ప్రజల యొక్క బలహీనతగాను, నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి యొక్క బలంగాను భావించి వారి ఓట్లను లాక్కుంటున్నారు. ఓటును నోటు కమ్మితే ఆ నోటును ఒక 5 రోజులు సుఖంగా అనుభవించొచ్చేమో కానీ అదే నాయకుడిని 5 సంవత్సరాలు భరించాల్సి ఉంటుందన్న చిన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దీనిని ఇంతటితో ఆపివేద్దాం. ఇది ఇలాగే కొనసాగితే మన భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని త్వరగా తరిమి కొట్టాలి. ఓటు హక్కు వజ్రం కంటే విలువైనది కాబట్టి ఈ వజ్రాన్ని మంచి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. మన గణతంత్ర రాజ్యం గణనీయంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా శక్తివంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. భారతదేశ భాగ్యోన్నతి కోరే యువకులారా, విద్యార్థులారా, మన దేశ భవిష్యత్తు నిర్మాణానికి, మన దేశ ప్రగతి సాధించడానికి నిరక్షరాస్యత, అసమానత, అక్రమాలు, అవినీతి అనే కంచెలు ముళ్ళుకు ముళ్ళు జత చేసుకుని పెరుగుపోతున్నాయి. ఈ రాక్షస జీవన విధానానికి స్వస్తి చెప్తే కానీ మన స్వస్తి చెప్పే సమయం ఆసనమైంది. ఇది మన చేతుల్లోనే ఉంది. రాజకీయ నాయకుల మాటలు ప్రపంచాన్ని చుట్టూ వస్తున్నాయి కానీ కాలు కడపదాడడం లేదు. ఈ నిర్లక్ష్యానికి స్వస్తి చెప్తే కానీ మన స్థిర లక్ష్యాన్ని చేరలేదు. నాటికి నేటికి ఏనాటికైనా మనం వేసే మొదటి అడుగే మన రాజ్యాన్ని సుసంపన్నం చేస్తుంది. మనం వేసే 2వ అడుగులో సత్యానురాగం వినిపిస్తుంది. మనం వేసే 3వ అడుగు సర్వశక్తివంతం చేస్తుంది. అవినీతికి నేను ఇచ్చే నిర్వచనం ఇది. ఆ అంటే అక్రమంగా, వి అంటే విలువ లేకుండా, నీ అంటే నీతి లేకుండా, తి అంటే తిండి తినడం. అక్రమంగా, విలువ లేకుండా, నీతి లేకుండా తిండి తినడాన్ని అవినీతిగా నేను పరిగణిస్తాను. అవినీతి ఎక్కడ ఉంది? మన గ్రామంలో కూడా ఉంది. ఉదాహరణకు ప్రభుత్వము మన మార్కెట్ కు వచ్చే వస్తువుల పైన ధర వేస్తుంది. 10 రూపాయలు ఒక వస్తువుకు ధర 10 రూపాయలు ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని దానిపైన క్లారిటీగా రాసి ఉంటుంది.